Hello students, welcome to SV Tech Knowledge. In this video, we are going to see అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి 5 minutesలో. మీరు రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నారు, కానీ అసలు ఏఐ అంటే ఏమిటి? సపోజ్ తీసుకుంటే మీరు చాట్ జీపీటీని యూజ్ చేస్తారు, యూట్యూబ్లోకి వెళ్తే యూట్యూబ్ మీకు వీడియోస్ని రికమెండ్ చేస్తుంది, గూగుల్ మ్యాప్స్ రూట్ని మీకు సజెస్ట్ చేస్తుంది, మీ ఈమెయిల్ స్పామ్ మెసేజెస్ని ఆటోమేటికల్లీ డిటెక్ట్ చేస్తుంది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇవన్నీ ఏఐ అని చెప్పుకుంటున్నాం, బట్ అసలు ఏఐ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే అసలు ఏఐ అంటే రోబోట్ అని అనుకుంటారు, లేదా కంప్యూటర్కి బ్రెయిన్ ఇవ్వడం అని అనుకుంటారు. సో ఎగ్జాక్ట్గా ఈ 5 minutesలో నేను క్లియర్గా చెప్తాను మీకు ఏఐ గురించి. ఫస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమి? ఏఐ ఈజ్ ద టెక్నాలజీ దట్ ఎనేబుల్స్ మిషన్ టు పర్ఫార్మ్ టాస్క్ దట్ నార్మల్లీ రిక్వైర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అంటే మనుషులు నార్మల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి చేయగలిగే పనులని మిషన్ పర్ఫామ్ చేస్తుంది టెక్నాలజీ యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఒక ఫోటో చూసి ఇది డాగ్ అని ఐడెంటిఫై చేయగలడు. ఏఐ కూడా ఇమేజ్ని అనలైజ్ చేసి దిస్ ఈజ్ డాగ్ అని ఐడెంటిఫై చేయగలదు. మనిషి ఒక సెంటెన్స్ని చదివి మీనింగ్ అండర్స్టాండ్ చేసుకోగలుగుతాడు. అదే ఏఐ సిస్టమ్ కూడా ఒక లాంగ్వేజ్ని ప్రాసెస్ చేయగలిగితే, అంటే విని అర్థం చేసుకోగలిగితే దాన్ని మనం ఏఐ అంటున్నాం. సో ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మనిషి ఇన్ఫర్మేషన్ ఆధారంగా డిసిజన్స్ తీసుకుంటాడు. ఏఐ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉన్న డేటాని యూజ్ చేసి డిసిజన్స్ తీసుకుంటుంది. సో ఏఐ ఈజ్ బేసికల్లీ అబౌట్ మేకింగ్ మిషన్స్ క్యాపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఇంటెలిజెంట్ టాస్క్. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏఐ అనేది ఏంటి అంటే హ్యూమన్ బ్రెయిన్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా దాన్ని కాపీ చేస్తున్నాం, రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే ఒక హ్యూమన్ బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా మిషన్ని వర్క్ చేయించడానికి ట్రై చేస్తున్నాం. ఏఐ ఈజ్ ద పవర్ టు థింక్ అండ్ లెర్న్ అండ్ మేక్ డిసిజన్స్ లైక్ హ్యూమన్ బ్రెయిన్. ఇక్కడ స్టూడెంట్కి ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఏఐ అంటే ఎగ్జాక్ట్లీ హ్యూమన్ బ్రెయిన్ని కాపీ చేయడం కాదు. మన బ్రెయిన్ చాలా కాంప్లెక్స్. మనిషికి ఎమోషన్స్ ఉంటాయి, కామన్ సెన్స్ ఉంటుంది, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, క్రియేటివిటీ ఉంటుంది, కాంటెక్స్ట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ ఏఐ సిస్టమ్స్ స్పెసిఫిక్ టాస్క్లో ఇంటెలిజెంట్ బిహేవియర్ చూపించడానికి డిజైన్ చేయబడతాయి. సో ఏఐ ఏం చేస్తుంది అంటే ఇట్ లెర్న్స్ ఫ్రమ్ ద డేటా, రికగ్నైజ్ ద ప్యాటర్న్స్, మేక్ డిసిజన్స్, అండర్స్టాండ్ ద లాంగ్వేజ్, సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. అంతేగాని క్రియేటివిటీ, కామన్ సెన్స్, ఎమోషన్స్ ఇవన్నీ ఆ కాంప్లెక్స్ లెవెల్లోకి ఇంకా వెళ్ళలేదన్నమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్, దీని లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంతవరకు ఉంటుంది అంటే యూట్యూబ్ రికమెండేషన్ సిస్టమ్స్కి మీ ఎమోషన్స్ని పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ వీడియో చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, ఏ వీడియో స్కిప్ చేస్తున్నారు, ఇలాంటి ప్యాటర్న్స్ ఆధారంగా మీకు నెక్స్ట్ వీడియోని సజెస్ట్ చేస్తుంది. అంతేగాని నీ ఎమోషన్స్ని అది అర్థం చేసుకోదు. సో ఏఐ గోల్ క్రియేట్ ఏ హ్యూమన్ బ్రెయిన్ ఇన్సైడ్ ఏ కంప్యూటర్ అనేది అస్సలు కాదు. దానికంటే ఇంకా అడ్వాన్స్డ్ డెఫినేషన్ నేనేం చెప్తాను అంటే మేక్ మిషన్స్ క్యాపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ యూస్ఫుల్ టాస్క్ దట్ రిక్వైర్ ఇంటెలిజెన్స్. ఇది చెప్పొచ్చు. ఏఐ ఈజ్ ద సెన్స్ ఆఫ్ మేకింగ్ మిషన్స్ స్మార్ట్ సో దే కెన్ వర్క్ అండ్ రియాక్ట్ లైక్ హ్యూమన్స్. ఇన్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే ఇక్కడ ఏఐ ఏం చేయగలదు? నేను ఇందాక ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. ఏఐ ఏం చేయగలదు? లెర్న్స్ ఫ్రమ్ ద డేటా. అంటే ఏఐ సిస్టమ్స్ డేటా నుంచి ప్యాటర్న్స్ని లెర్న్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, థౌజండ్స్ ఆఫ్ ఈమెయిల్స్ చూసి అందులో స్పామ్ ఈమెయిల్ ఏది కాదు అనేది క్లియర్గా చెప్పగలుగుతుంది. నెక్స్ట్, ఇట్ రికగ్నైజెస్ ద ప్యాటర్న్స్. ఇమేజెస్ చూసి స్పీచ్, టెక్స్ట్ వీటిలో ప్యాటర్న్స్ని గుర్తించి ఫేస్ రికగ్నైజేషన్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు దీనికోసం. నెక్స్ట్, ఇట్ మేక్స్ ద డిసిజన్స్. అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, డేటా ఉందో దాని నుంచి ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేయగలవు, డిసిజన్స్ తీసుకోగలవు. నెక్స్ట్, అండర్స్టాండ్స్ ద లాంగ్వేజ్. మనం టైప్ చేసి లేకపోతే
వాయిస్ రూమ్లో ఇచ్చిన కమాండ్స్ ని, అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, అది అర్థం చేసుకోగలుగుతుంది. సపోజ్ ఇప్పుడు దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే చాట్ బోర్డ్స్ తీసుకోవచ్చు. మనం అడిగిందాన్ని అర్థం చేసుకుని అది ఆన్సర్ చేస్తుంది చాట్ బోర్డ్. నెక్స్ట్, ఇట్ సాల్వ్స్ ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ టైమ్ కన్స్యూమింగ్ ఫర్ హ్యూమన్ బ్రెయిన్స్. సో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కి పాసిబుల్ సొల్యూషన్స్ సెర్చ్ చేసి యూస్ఫుల్ అవుట్పుట్ ఇవ్వగల ఏఐ సిస్టమ్స్ ప్రెసెంట్ ఉన్నాయి అన్నమాట. సో ఏఐకి లెర్నింగ్, ప్యాటర్న్ రికగ్నైజేషన్, లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డిసిజన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి క్యాపబిలిటీస్ ఉన్నాయి అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఏఐ ఎలా ఇంటెలిజెంట్ అవుతుంది? ఒక మనిషి ఇంటెలిజెన్స్ ని అతను చేసే పనులను బట్టి చెప్పొచ్చు, కానీ ఏఐని ఇంటెలిజెంట్ అని ఎట్లా చెప్తాము అంటే, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఏఐకి ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే డేటా ప్లస్ ఆల్గారిథమ్స్ ప్లస్ కంప్యూటింగ్, ఈ మూడు కలిపితే దానికి ఇంటెలిజెన్స్ వస్తుంది అంటే నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏఐకి ఏం చేసినామంటే క్యాట్స్ అండ్ డాగ్స్ కి సంబంధించిన కొన్ని ఇమేజెస్ ఇచ్చినాం. సో క్యాట్ కి సంబంధించిన ఒక 100 ఇమేజెస్ ఇచ్చినాం, డాగ్ కి సంబంధించిన ఒక 100 ఇమేజెస్ ఇచ్చినాం. ఇప్పుడు కంప్యూటర్ కి నువ్వు ఒక ఇమేజ్ ఇచ్చి ఇది క్యాటా డాగా అని అడిగితే అది క్లియర్ గా ఐడెంటిఫై చేయగలుగుతుంది. అంటే మెమొరీ పవర్ ఉంటుంది అనమాట దానికి. క్యాట్ అండ్ డాగ్ అనే కాదు, షేప్స్ కానీ, ఫీచర్స్ కానీ, టెక్స్చర్స్ కానీ, విజువల్ ప్యాటర్న్స్ కానీ, ఏదైనా కానీ మనం ఒక మోడల్కి ఇస్తాం. మోడల్ అంటే మనం సిస్టమ్ని మోడల్ అంటాం. ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చినప్పుడు, ఫస్ట్ నేర్పించిన తర్వాత ఇంకో ఇమేజ్ ఇచ్చినప్పుడు అది క్యాటా డాగా ఈజీగా ప్రిడిక్షన్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లో మనం ప్రతి పాసిబుల్ సిచ్యువేషన్స్ కి రూల్స్ అనేవి మాన్యువల్ గా రాయాలి, డిఫికల్ట్. మిషన్ లెర్నింగ్ అప్రోచ్ లో ఏంటి అంటే, మోడల్ ట్రైనింగ్ డేటా నుంచి ప్యాటర్న్స్ లెర్న్ చేసి మనకు తెలియని డేటా మీద కూడా ప్రిడిక్షన్ చేయగలుగుతాయి అన్నమాట. అందుకే మిషన్ లెర్నింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ అప్రోచెస్ యూజ్డ్ టు బిల్డ్ ఏఐ సిస్టమ్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, ఎవరు గెలుస్తారో ప్రెడిక్ట్ చేయాలి. ఏం చేస్తుంది, పాస్ట్ డేటాను మొత్తం తీసుకొని అనలైజ్ చేసి చెప్తుంది. ఆ పిచ్, ప్లేయర్స్, ఆల్ ద డేటా అనలైజ్ చేస్తుంది. అది మొత్తం నువ్వు చేయాలంటే టైం తీసుకుంటుంది, మిషన్ ఈజీగా చేస్తుంది. సో ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్కి వస్తే ఇవి తీసుకోవచ్చు మనం. ఏంటివి ఇవి? వాయిస్ అసిస్టెంట్స్, మన సిరి కానీ, అలెక్సా కానీ మన హ్యూమన్ స్పీచ్ ని ప్రాసెస్ చేసి రెస్పాండ్ ఇస్తాయి అన్నమాట. మనం ఏదైతే అడుగుతున్నామో దానికి రెస్పాన్స్ ఇస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్. నెక్స్ట్ స్పామ్ డిటెక్షన్, ఇది మెయిన్ గా యూజ్ చేస్తాం. ఈమెయిల్ స్పామ్ లేదా వేరే ఏవైనా మెసేజ్లు స్పామా కాదా అనేది సిస్టమ్ అనలైజ్ చేసి మనకి చెప్తుంది. చాట్‌జిపిటి నౌఏడేస్ ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ దిస్ చాట్‌జిపిటి. మోడర్న్ జనరేటివ్ ఏఐ సిస్టమ్ టెక్స్ట్ ని జనరేట్ చేయగలుగుతాయి. లాంగ్వేజ్ లైక్ ఎల్ఎల్ఎంస్ అంటాం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి మోడర్న్ జనరేటివ్ ఏఐలో ముఖ్యమైన ఫౌండేషన్ టెక్నాలజీస్. ఇన్ ఫ్యూచర్ ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం క్లియర్ గా, డోంట్ వరీ. ఈ క్లాస్ లో మీరు చివరిగా చెప్పుకునేది ఏంటి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? AI is about enabling machines to perform tasks that normally require human intelligence. It can do learn from their data, recognize patterns, make decisions, understand languages, solve complex problems. And remember one more important point, AI ante not is equal to robot. Robot ఒక్కటే AI కాదు. రోబోట్ అనేది ఒక ఫిజికల్ మిషన్ కావచ్చు. AI అనేది ఒక మిషన్ కి ఇంటెలిజెంట్ బిహేవియర్ ఇవ్వడానికి ఉపయోగించే టెక్నాలజీ. అండ్ దట్స్ వై AI ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ రోబోట్స్. ఆ రోబోట్స్ కి ఇంటెలిజెన్స్ ఇవ్వడం. ఓకే, మీరు బీటెక్ లో AI/ML చదువుతున్నట్లయితే ఈ ఛానల్లో AI కాన్సెప్ట్ ని కాంప్లికేటెడ్ టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ లో కాకుండా సింపుల్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ లో 5 to 10 minutes లో ఈజీగా నేర్పిస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం టైప్స్ గురించి క్లియర్గా నేర్చుకుందాం. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ సిరీస్, ఏఐకి సంబంధించిన సిరీస్ సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ AI video.